హన్మకొండలోని ఐటీ కంపెనీని ప్రారంభించిన ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఐటీ మంత్రితో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటీ కంపెనీను ప్రారంభించడం సంతోషమని అన్నారు. అమెరికాను స్వదేశీ గడ్డపై ప్రేమతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం, ఉపాధి కల్పించడం గొప్ప ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వరంగల్ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ వరంగల్ జిల్లాను పరిశ్రమలతో పాటు ఐటీని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఫస్ట్ నా ప్రజలు అంటే నేను పుట్టిన ప్రదేశానికి నేను ఏదైనా చేయాలి. ఈవెన్ సంస్థ స్థాపించడానికి కారణము నా ఒక్క జీవిత ఆధారమైనా కూడా, నా శాలరీ కొరకు నేను స్థాపించినా కూడా, ఒకసారి అది తీరిన తర్వాత ఇంకా ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒకటి ఈ కంపెనీని అక్కడే ఆపేయచ్చు. హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయగలం? దీన్ని ఇంకా పెద్ద చేయగలుగుతామా? చేస్తే ఎలా చేయగలం? ఇది అక్కడ నేను పెరిగి పుట్టిన ప్రదేశానికి ఏమన్నా సహాయపడుతుందా అనే ఆలోచనతో మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి, స్టూడెంట్స్కి ఎవరికన్నా సహాయం చేయగల ఉద్దేశంతో ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. అయితే మొదటగా స్టూడెంట్స్, తర్వాత అక్కడికి వచ్చిన బతుకుదెరువుకు వచ్చిన వాళ్ళకి చాలా ఆటంకాలు ఇవన్నీ నేను అనుభవించాను. కాబట్టి వాళ్లకు ఇక్కడికి వస్తే ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళకు ఉండే ఇబ్బందులు అనేది నాకు తెలుసు. కాబట్టి ముందు అది ఒక్కటి నేను హెల్ప్ చేద్దాం, ఫస్ట్ స్టార్ట్ చేద్దామని వచ్చిన మన తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతతో హెల్ప్ చేసి ర్యాక్స్ గ్రూప్ అనేది అక్కడ స్టార్ట్ చేశాం. సో దీనివల్ల నేను సార్ గురించి చూసినప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్కి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా అన్న నలుగురికి ఇక్కడ ఒక కంపెనీ ఉండాలి అని తెలవాలి కదా. ఇప్పుడు నేను ఈడ ఉండి నాకు నేను చేసుకొని ఒక సోషల్ మీడియాలో, వెబ్సైట్లో ఉంటే నలుగురు ఎలా వెళ్ళి ఇక్కడ ఒక కంపెనీ ఉందని తెలుస్తుంది. సో ఇలాంటి వారు వచ్చి శ్రీధర్ బాబు గారు, నేను రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తాను, నువ్వు ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నావు, నువ్వేం బాధపడకు, నేను ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడతాను అని చెప్పి నాకు చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నాకు ఇప్పుడు నాతో ఉన్న ఎంప్లాయీస్కి, నా దగ్గరికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి చాలా చాలా ఒక మంచి దినం. రంజిత్ గారిని అభినందిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు సంబంధించి అక్కడే వాణిజ్యం వ్యాపారం చేయాలి, ప్రధానమైన నగరంలో మేము ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాదు ఇంకా 10 అభివృద్ధి చేయాలి. దాంతోపాటు టియర్ 2, టియర్ 3 సిటీస్కు సంబంధించిన ఏదైతే సిటీస్, టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది. అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా, సరస్వతి నిలయంగా, విజ్ఞానానికి నిలయంగా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం, ఆనాడు ఆర్ఈసీ, ఎన్ఐటి, ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది. అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో, రేపు హైదరాబాద్కో, అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలు
ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. రాబోయే కాలంలో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మము ఈ Tier 2 సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. నేను కానీ మా సోదరుడి పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం, ఇలాంటి Tier 2 సిటీస్కి సంబంధించి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం, రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి. ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి. మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం. ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం.